చిరంజీవి ఫాదర్ అయ్యాడు. రామ్ చరణ్ తేజ పుట్టాడు. ఈ రామ్ చరణ్ తేజని హీరోయిన్ చేయాలని చెప్పి సురేఖ అంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే వాడిని కరాటే డాన్స్ నేర్పడం. రామ్ చరణ్కి ఇక్కడ సరిగ్గా ఉండదు, దాన్ని కొంచెం ఆపరేషన్ చేసి సెట్ చేయడం. మొత్తానికి మగధీర అనే సినిమా రిలీజ్ అయినప్పుడు వాడు సూపర్ హిట్ మాట్లాడగలదు. ఈ సరస్వతి ప్రసాద్, ఈ సరస్వతి పుట్టిన కొడుకుని సరస్వతి ప్రసాద్ అని పిలిచేవాడిని నేను. వాడి మనిషి లోపల మనిషి ఒక మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు. 8 ఏళ్ల వయసులో వాడు మ్యూజిక్ వాయిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా తీశాం. ఆ సినిమాకి ఈ కుర్రోడు మాతో పాటు మెడ్రాస్ వచ్చాడు. ఇళయరాజా హార్మోనియం పెట్టి మీద ఒక పాట వాయిస్తున్నాడు. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరా అబ్బ పాట అది. ఆ పాట వాయిస్తుంటే ఈ కుర్రోడు గబుక్కులు లేచి, సార్ ఇది శివరంజని రాగం కదా అన్నాడు. ఇళయరాజా వాడిని ఇట్లా కొట్టి, జీవితంలో నువ్వు ఎప్పటికైనా పైకి వస్తావురా అన్నాడు. ఆ తర్వాత మొన్న మేము జూనియర్ ఎన్టీఆర్తో శక్తి అనే సినిమా తీశాం. ఆ సినిమా తీసే టైంకి ఈ కుర్రవాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. సరస్వతి ప్రసాద్ వాడే పేరు మార్చుకొని దేవిశ్రీ ప్రసాద్ అయ్యాడు. మిత్రులారా, మీరు ఒక విషయం గమనించారా? నేను రామ్ చరణ్ తేజ పేరు చెప్తున్నప్పుడు ఒక్కడు చప్పట్లు కొట్టలేదు. దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. దీన్ని బట్టి ఏం అర్థమైంది? నీ తండ్రి ఎవడు అని కాదు, నువ్వెవరు అని. యాక్చువల్గా ఇక్కడ సందర్భం కాకపోయినా ఒక మాట చెప్పాలనిపించింది. ప్రతి వాడికి మెగా ఫ్యామిలీ మీదో మెగా స్టార్ మీదే చూపుంటుంది. ఆయన విమర్శిస్తే, ఆయన కుటుంబ సభ్యులు విమర్శిస్తే వాడికి ఒక మైలేజ్ వస్తుంది. మేము ఇలాంటి విమర్శలు ఏవి పట్టించుకోం. ఈ మధ్యన ఒక ప్రముఖుడు, రచనా వ్యాసంగంలో నిపుణుడు, ఎవరినో హైలైట్ చేయడానికి చరణ్ బాబుని వాల్యూ తగ్గించి మాట్లాడినటువంటి మూర్ఖుడు ఒకడున్నాడు. వాడంటే నాకు గౌరవం కానీ కాళ్ళకు దండం పెడతా. కానీ వాడొక మూర్ఖుడు, మంచి రచయితే కానీ వాడికి కామన్ సెన్సు ఏమీ లేదు. కానీ వాడు వ్యక్తిత్వ వికాసం కోర్సులు చెప్తుంటాడు అందరికీ. వాడికి ఫస్ట్ వ్యక్తిత్వ వికాసం నేర్చుకోవాలి. వాడు నేర్చుకున్న తర్వాత అప్పుడు చేయాలి తప్ప మనం వ్యక్తిత్వ వికాసం కోర్సులు చేస్తున్నాం అని చెప్పి ఇంకొక వ్యక్తులను లేకపోతే ఇంకొక ప్రముఖులను అండర్మైన్ చేసేటువంటి కుసంస్కారం వాడిది. ఈ సందర్భంగా వాడికి అర్థమవుతుంది. మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు, నేను ఎవరికైతే చెప్పినా వాడికి అర్థమవుతుంది. వాడు